ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాప్టాప్ చోరీ కేసును ఛేదించారు గచ్చిబౌలి పోలీసులు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సివి రావు ఇన్స్టిట్యూట్ లో ల్యాప్టాప్లు మాయనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతోన్న ఇద్దరు విద్యార్థులు, ఇంకో ఇద్దరు నిందితులు ఉన్నారు. దొంగలించిన ల్యాప్టాప్లను బెంగళూరుకి తరలించేవారు. పోలీసుల కదలికలను యూనివర్సిటీ సీసీటీవీ ఐపీ అడ్రస్లతో వారి ఫోన్లలో గమనించారు. ఆ స్టూడెంట్స్ వాళ్ళ తెలివితేటలన్నీ కూడా ఇలా ప్రదర్శించారు. కారుని గుర్తుపట్టకుండా ఉండేందుకు నంబర్ ప్లేట్ కూడా చేంజ్ చేసి సినిమా ఫక్కీలో దొంగతనానికి పాల్పడ్డారు. నిందితుల నుండి దాదాపు 55 ల్యాప్టాప్లను అలాగే కార్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సివి ఈ కంప్యూటర్ ల్యాబ్లో దాదాపుగా 50కి పైగా ల్యాప్టాప్స్ దొంగతనానికి గురై ఒక సంచలనంగా మారింది. అక్కడ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అలాగే మరో ఇద్దరు నిందితులు కలిసి ఈ ల్యాప్టాప్ల చోరీలో పాల్గొన్నారు. సినిమాలో ఎలా అయితే చూపించారో బహుశా సినిమా స్టైల్లో వాటి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారేమో. మొత్తం ఐపీ అడ్రస్లన్నీ కూడా చేంజ్ చేసేసి పోలీసులు కూడా తమని గుర్తుపట్టకుండా ఉండేందుకు నంబర్ ప్లేట్ ఏవైతే దొంగలించిన ల్యాప్టాప్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా బెంగళూరుకి తరలించారు. తరలించేటప్పుడు ఆ కార్ అడ్రస్, కార్ నెంబర్ ప్లేట్ కూడా చేంజ్ చేసి తీసుకెళ్లే వాళ్ళు. మొత్తం చదువులో పెట్టాల్సిన తెలివితేటలన్నింటినీ కూడా ఇలాగా దొంగతనానికి వాడారు ఆ ఇద్దరు విద్యార్థులు. ప్రస్తుతం పోలీసుల కదలికలను కూడా స్టూడెంట్స్ గమనించారంటే ఎంత హైలీ ఇంటెలిజెంట్ అనుకోవాలి. ఎందుకంటే ఆ పోలీసులకి దొరకకుండా ఎలాగా ల్యాప్టాప్లను అమ్మాలి, ఎలా తీసుకెళ్లాలి అనే దానిపైన పూర్తిగా ఫోకస్ పెట్టారు. బహుశా ఇదే తెలివితేటలు చదువులో పెట్టుంటే వేరే రేంజ్లో ఉండేవాళ్ళేమో. ప్రస్తుతం మాత్రం పోలీసులు ఈ కేసును ఛేదించారు. రైట్, చూస్తున్నాం ఆటోలో వారం క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ల్యాప్టాప్స్ దొంగతనమయ్యాయి. సివి రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ల్యాప్టాప్స్ లో చోరీ జరిగింది, ఒక సంచలనంగా మారింది. అందులో హెచ్సియులో సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ మరో ఇద్దరు నిందితుల సహాయంతో ఈ ల్యాప్టాప్స్ ని దొంగలించినట్టుగా మనకు పూర్తిగా డీటెయిల్స్ అందుతూ ఉన్నాయి. యూనివర్సిటీ సీసీటీవీ ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసుల కదలికల్ని కూడా అక్కడ స్టూడెంట్స్ గమనించారు అని అంటే ఎంత నిశ్చితంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఆటోలో కూడా వెళ్ళి ఆటో నుంచి తర్వాత వెహికల్స్ 2 వీలర్ తర్వాత 4 వీలర్లో బెంగళూరుకి కూడా తరలించారు వాళ్ళు. ఆటోని చూడొచ్చు. ఆ స్టూడెంట్స్ ఇద్దరు మరో ఇద్దరు నిందితులతో కలిసి వాళ్ళు దొంగతనం చేసిన ల్యాప్టాప్స్ అన్నిటినీ కూడా తీసుకెళ్లేవాళ్ళు. నలుగురు నిందితులను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి మొత్తం 55 ల్యాప్టాప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాళ్ళు డ్రైవ్ చేసిన కార్ ఏవైతే ఇక్కడి నుంచి దొంగతనం చేశారో వాటన్నిటిని కూడా బెంగళూరులో అమ్ముతూ ఉన్నారు. నంబర్ ప్లేట్ చేంజ్ చేసి ఇక్కడ నుంచి ట్రావెల్ చేసేవారు ఆ స్టూడెంట్స్. అలాగే మరో ఇద్దరు నిందితులు వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా సమాచారాన్ని తీసుకున్నారు. మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్సే కాబట్టి ఎక్కడెక్కడ ఎవరుంటారు, ఎక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి అన్నది చాలా క్లియర్గా తెలుసు వాళ్ళకి. మొత్తం కదలికల్ని అన్నింటినీ కూడా వాళ్ళ ఐపీ అడ్రస్ ద్వారా, యూనివర్సిటీ ఐపీ అడ్రస్ ద్వారా కూడా తెలుసుకొని చాలా తెలివిగా పక్కాగా ప్లాన్ చేశారు. కానీ పోలీసులు వీటిని ఛేదించారు.